తమిళనాడు రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్ర వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి తమిళ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తో పాటు ఆయన తల్లిని ఉద్దేశించి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగేంద్రన్ విజయ్ తల్లిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న జరిగిన రాజకీయ కార్యక్రమంలో నాగేంద్రన్ అసెంబ్లీలో విజయ్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. విజయ్ గతంలో ఒక కుట్టి కథ అంటూ ప్రత్యర్థిని రాజకీయ నేత కుటుంబం తండ్రి గురించి వ్యంగ్యంగా మాట్లాడిన నేపథ్యంలో నాగేంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల్లో విజయ్ తల్లిని ప్రస్తావించడం తీవ్ర అభ్యంతరాలకు కారణమైంది. రాజకీయ విమర్శలు వ్యక్తిగత కుటుంబ అంశాలకు వెళ్లకూడదని పలువురు నేతలు విమర్శించారు. నయనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలను పరువు నష్టం కలిగించేవిగా పేర్కొంటూ ఒక మహిళా న్యాయవాది తమిళనాడు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో వ్యాఖ్యలకు సంబంధించి డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని, వాటిపై దర్యాప్తు చేయాలని, వర్తించే చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నయనార్ నాగేంద్రన్ ఇప్పటికే విజయ్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న నేతగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా విజయ్ మరియు నటి త్రిషను ప్రస్తావిస్తూ నాగేంద్రన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఆ సమయంలో త్రిష తరపున ఆమె న్యాయవాది వ్యాఖ్యలను అసభ్యకరమైనవిగా ఖండించారు. అనంతరం నాగేంద్రన్ క్షమాపణలు తెలిపారు. ప్రస్తుతం మళ్లీ విజయ్ కుటుంబాన్ని ప్రస్తావించడంతో ఆయనపై విమర్శలు మరింత పెరిగిపోయాయి. ఈ తాజా వ్యాఖ్యలపై బీజేపీ మాజీ తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు వ్యక్తిగత కుటుంబ విషయాలను ప్రస్తావించడం సరికాదనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తమిళనాడు అధ్యక్షుడు బి మక్కన్ ఠాగూర్, రాష్ట్రంలోని ఇతర రాజకీయ నాయకులు కూడా నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం వ్యక్తిగత వ్యాఖ్యల వివాదం మాత్రమే కాకుండా తమిళనాడులో కొనసాగుతున్న టీవీకే బీజేపీ రాజకీయ పోరులో మరో అధ్యాయంగా మారిపోయింది. విజయ్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి టీవీకేని స్థాపించారు. 2026 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీ తమిళనాడు రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదిగింది. దీంతో బీజేపీ సహా ఇతర పార్టీల నుంచి విజయ్పై రాజకీయ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. నాగేంద్రన్ గతంలో కూడా విజయ్ రాజకీయ అనుభవాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో విజయ్ను రాజకీయంగా విమర్శిస్తూ నటి త్రిషను ప్రస్తావించడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది. మొత్తంగా చూస్తే విజయ్పై రాజకీయ విమర్శలు చేయడంలో భాగంగా ఆయన తల్లిని ప్రస్తావిస్తూ నయనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో కొత్త రాజకీయ వివాదానికి దారితీశాయి. మహిళల గౌరవం, రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శల హద్దులు, ప్రత్యర్థుల కుటుంబ సభ్యులను రాజకీయ చర్చల్లోకి తీసుకురావడంపై ఈ పెద్ద చర్చ జరుగుతుంది.